సరే ఈ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలంటే వాళ్ళ అన్నది, వాళ్ళ తమ్ముడిది, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇట్లా ఇచ్చి వాళ్ళు మీ పేరు మీద లోన్ తీసుకున్నారు, మీరు కట్టాలని చెప్పని వీళ్ళని సతాయిస్తున్నారు సార్. కరెక్ట్ చెప్పింది. ఎందుకంటే సార్ ఎప్పుడైతే మనం మోసపోతూ ఉంటామో మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. అవును సార్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు సంబంధం లేని లోను, మీరు ఎక్కడ గ్యారెంటర్గా ఎక్కడ షూటీగా మీరు సిగ్నేచర్ పెట్టారు లోను, మీరు వాళ్ళకి లోన్ ఇచ్చే ముందు మిమ్మల్ని ఎవరు అడుగుండరు, ఎందుకు మరి మీరు కట్టాల్సి వస్తుంది అన్నది ఒక్కసారి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మీరు ఆలోచించుకోవాలి. ఇది ఒక కొత్త రకమైన సైబర్ నేరం, సైబర్ అటాక్. ఇది ఒక కొత్త రకం. ఎట్లా అంటే ఇదిగో పలానా మీ చుట్టం ఉన్నాడు, ఈ బ్యాంక్ నుంచి ఇంత లోన్ తీసుకుని ఆయన కట్టట్లేదు, మీరు కడతారని మీ నెంబర్ ఇచ్చి మీరు కట్టండి, లేకపోతే మీ మీద కూడా కేసు అవుతుంది అని చెప్తారు. మీరు వెంటనే ఆ ఫోన్ కట్ చేసేసి ఆ పర్టికులర్ నంబరు సైబర్ క్రైమ్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. మీరు ఫోన్లో కూడా గూగుల్లో కొడితే సైబర్ పోలీస్ నెంబర్ వస్తుంది, ఫోన్ చేసి ఈ పర్టికులర్ నెంబర్ నుంచి నాకు ఇట్లా కాల్ వచ్చింది, ఫ్రాడ్ అని చెప్పాలి. అంతేగాని మీరు కంగారు పడిపోయి మీ జోబులో ఉన్న డబ్బులు మీరు అర్పించుకుంటే అది గ్యారంటీగా మీరు మోసానికి గురవుతారు. కాబట్టి ఎలా మిమ్మల్ని కాపాడుకోవాలో మీకు కూడా కొంచెం తెలిసి ఉండాలి.